డేకో ఈట్ హౌ ఈజ్ ఇట్ వాట్ ఈజ్ ఇట్ హలో గైస్, అంటే ఇది అవుట్ అండ్ అవుట్ ప్రేమ కథే. కాకపోతే ఫస్ట్ హాఫ్ లో చాలా ఇంట్రెస్టింగ్ గా లేఅవుట్ చేసిన ఈ ప్రేమ కథ ఇంటర్వెల్ దాకా చాలా ఇంట్రెస్టింగ్ గా అసలు ఏం జరుగుతుందా, ఓకే చూద్దాం, కొత్త స్టోరీ ఏమైనా చూస్తామా అన్న కైండ్ ఆఫ్ ఇంట్రెస్ట్ తో వెళ్తున్న ఈ ప్రేమ కథ సెకండ్ హాఫ్ ఓపెన్ అయిన తర్వాత ఎటెటో వెళ్ళి ఇదేంట్రా ఇలాంటి ప్రేమ కథ చూసాం అని మన చేత అనిపించే కైండ్ ఆఫ్ ప్రేమ కథలాగా ఎండ్ అయ్యే ప్రేమ కథ అనమాట. విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్స్ టు శేష్ అండ్ టీమ్, నాకు ఈ సినిమా శేష్ అండ్ టీమ్ నుంచి వచ్చిన వీకెస్ట్ అవుటింగ్ ఏమో ఇన్ టర్మ్స్ ఆఫ్ మెయిన్గా స్టోరీ అండ్ స్టోరీ టెల్లింగ్ అని అనిపించింది. స్క్రీన్ ప్లేలో కొంచెం అటు ఇటుగా స్టోరీని ఇంట్రెస్టింగ్గానే చెప్పడానికి ట్రై చేశారు, కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఈ స్టోరీలో వాళ్ళు చెప్పాలనుకుంటున్న ఎమోషన్ కానీ, ఆ ఎమోషన్ మనకి కనెక్ట్ అయ్యే కైండ్ ఆఫ్ ఆ కనెక్షన్ కానీ, లాస్ట్లో థియేటర్లోంచి బయటకు వచ్చేటప్పుడు ఒక మంచి ఫీల్తో మనం థియేటర్కి బయటకు వచ్చే ఒక ఫీల్ ఉన్న ప్రేమ కథ చూసాం కదా అన్న కైండ్ ఆఫ్ ఫీల్ కానీ నాకైతే కలగలేదు. మూవీ స్టార్ట్ అవడం చాలా ఇంట్రెస్టింగ్ సీన్స్తో స్టార్ట్ అవుతుంది. ఆ లవ్ స్టోరీని ఎస్టాబ్లిష్ చేయడం కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఎస్టాబ్లిష్ చేస్తారు. అండ్ ఫస్ట్ హాఫ్లో ఎస్కేప్ సీన్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అండ్ ఆ తర్వాత జరిగే సీన్స్, కన్ఫ్రంటేషన్ బిట్వీన్ మృణల్ అండ్ మన శేష్, అవి కూడా బాగానే ఉంటాయి. ఇంటర్వెల్ సీన్ అసలు బద్దలైపోయింది, అసలు చిరిగిపోయింది, బెదిరిపోయింది అనేటట్టు ఉంది అని చెప్పను, కానీ శేష్ సైడ్ నుంచి ఆలోచిస్తే మోర్ ఆఫ్ అ షాక్ వాల్యూ కన్నా ఒక ఎమోషనల్ కనెక్ట్ ఉన్న ఇంట్రెస్టింగ్ ఇంటర్వెల్ బ్యాంగ్. ఫస్ట్ హాఫ్ అయితే ఇంట్రెస్టింగ్ గానే ఉంది. సెకండ్ హాఫ్ లో ఏం జరుగుతుందా, ఈ స్టోరీని ఎలా పట్టుకెళ్తారా అన్న ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేశారు. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత ఈ సెకండ్ హాఫ్లో మరి స్టోరీని ఇలా పట్టుకెళ్ళాలి, ఈ స్టోరీకి రీజనింగ్ ఇలాగే ఇవ్వాలి, ఈ స్టోరీని ఇలా కనెక్ట్ చేయాలి ఫస్ట్ హాఫ్లో మనం ఓపెన్ చేసిన పాయింట్స్ అన్నట్టు ఆ రీజనింగ్ మరి ఎందుకు పెట్టారో తెలియదు, కానీ ఆ రీజనింగ్ వల్ల ఈ సినిమాలో ఉన్న ఎక్సైట్మెంట్ కంప్లీట్గా డల్ అయిపోయింది అని నా ఫీలింగ్. అండ్ ఆల్సో సెకండ్ హాఫ్లో ఒక ట్విస్ట్ ఇచ్చారనమాట. ఆ ట్విస్ట్ కూడా అబ్బా వాట్ ఏ ట్విస్ట్రా, అసలు ఏమైనా ట్విస్టా అన్న ఫీలింగ్ కాకుండా ఇదేంటి ఇలాంటి ట్విస్ట్ ఇచ్చారు, అబ్బా ఇదా ట్విస్ట్ అన్న కైండ్ ఆఫ్ ఫీలింగ్తో ఆ ట్విస్ట్ ఉందేమో అనిపించింది. సెకండ్ హాఫ్లో వాళ్ళు ట్రై చేసిన యాక్షన్ యాంగిల్ కానీ, ఎమోషనల్ యాంగిల్ కానీ అంతగా సూపర్బ్గా పండినట్టు నాకైతే అనిపించలేదు. అండ్ ఇంక సినిమాలో వాళ్ళు ఇచ్చిన క్లైమాక్స్ ఏదైతే ఉందో ఆ క్లైమాక్స్లో వాళ్ళు ఒక పాయింట్ చెప్పాలని ట్రై చేశారు. ఇది ఒక ప్రేమ కథ, ఆ వెరీ స్ట్రాంగ్ ప్రేమ కథ అన్నట్టు ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేశారు, కానీ కొంచెం రెగ్యులర్గానే వెళ్తున్న స్టోరీ చూస్తున్నాం కదరా అన్న ఫీలింగ్ రావడం వల్ల వాళ్ళు లాస్ట్లో ట్రై చేసిన ఈ ఎమోషనల్ యాంగిల్ కూడా మనకి అంతగా కనెక్ట్ అవ్వలేదేమో అని నా ఫీలింగ్ అనమాట. ఓవరాల్గా ఒక మంచి ఇంపాక్ట్ ఉన్న, లేదా ఒక కంప్లీట్గా ఫ్రెష్గా ప్రజెంట్ చేసిన, లేదా ఒక యాక్షన్ బ్యాక్డ్రాప్లో ప్రజెంట్ చేసిన ఒక కొత్త కైండ్ ఆఫ్ ప్రేమ కథని చూసాం అన్న ఫీలింగ్ అయితే నాకు కలగలేదు. శేష్ యాక్చువల్గా ఒక మాస్ ఇమేజ్ యాంగిల్లో హీ డిడ్ హిస్ బెస్ట్, హీఈస్ లుకింగ్ గుడ్ అండ్ హీ యాక్టెడ్ రియల్లీ వెల్ ఇన్ దట్ క్యారెక్టర్. ఫస్ట్లో కొంచెం ఫస్ట్ 1 or 2 ఫ్రేమ్స్లో కొంచెం ఇబ్బందిగా అనిపించింది నాకు శేష్ని ఆ క్యారెక్టర్లో చూడటం, బికాస్ ఆయన మనం ఇంతకుముందు వేరే క్యారెక్టర్స్లో చూసి బాగా అలవాటు అయిపోయింది కాబట్టి. కానీ తర్వాత నుంచి మనకి అలవాటు అయిపోతాడు ఈ సినిమాలో ఆ మాస్ క్యారెక్టర్లో. అండ్ హరి క్యారెక్టర్లో బాగా యాక్ట్ చేశాడు. మృణల్ ఈస్ ద హార్ట్ అండ్ సోల్ ఆఫ్ దిస్ మూవీ. షీ డిడ్ ద బ్రిలియంట్ జాబ్ ఫ్రమ్ బిగినింగ్ టిల్ ది ఎండ్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు. కొన్ని సీన్స్లో మృణల్ చాలా బ్రిలియంట్గా ఆ ఎమోషన్స్ ని పండించింది అని ఖచ్చితంగా చెప్పొచ్చు అనమాట. మృణల్ క్యారెక్టర్ గురించి ఇంతకన్నా మనం ఎక్కువ మాట్లాడుకోవద్దు. ఇంక సినిమాలో మన ప్రకాష్ రాజ్ గారు ఉంటారు, ఒక 2-3 డైలాగులు చెప్తారు, అలా వెళ్ళిపోతారనమాట. సునీల్ గారు ఉంటారు, ఓ 2-3 డైలాగులు చెప్తారు, అలా వెళ్ళిపోతారనమాట. మెయిన్ గా మన అనురాగ్ కశ్యప్ గారి క్యారెక్టర్ ని చాలా స్ట్రాంగ్ గా, చాలా ఇంట్రెస్టింగ్ గా ఎస్టాబ్లిష్ చేసి ఫస్ట్ హాఫ్ లో, సెకండ్ హాఫ్కి వచ్చేటప్పటికే ఆయన క్యారెక్టర్ని ఒక రీజనింగ్ క్యారెక్టర్ లాగా వాడుకొని లాస్ట్లో ఈ సినిమా మొత్తానికి ఒక కన్క్లూజన్, మన శేష్ క్యారెక్టర్కి ఒక కన్క్లూజన్ ఇచ్చే ఒక క్యారెక్టర్ లాగా ఓ 2-3 డైలాగులు చెప్పించారనమాట. మన అనురాగ్ కశ్యప్ గారి పక్కన స్టాండింగ్ బిసైడ్ మీ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ ఒక అమ్మాయి ఉంటుందన్నమాట. ఆ అమ్మాయి జస్ట్ అలాగా మనకి ఒక 2-3 సీన్స్లో తలుపు పెలుకున్నది అలా మెరిచి మన అనురాగ్ కశ్యప్ గారి పక్కన అలా నించొని ఈ సినిమాలో అలా సెకండ్ హాఫ్లో కంటిన్యూ అయిపోద్ది అనమాట. మ్యూజిక్ మన బీమ్స్ చాలా ఇంట్రెస్టింగ్ మ్యూజిక్ ఇచ్చాడు. ఇలాంటి స్టోరీకి, ఇలాంటి లవ్ స్టోరీకి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్తో ఆ మ్యూజిక్ అయితే ఇంట్రెస్టింగ్ గానే ఉందని చెప్పాలి. ఇంకా ఓవరాల్గా నాకైతే ఫస్ట్ హాఫ్ కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంది. ద వే ద స్టోరీ అన్ఫోల్డ్స్ అండ్ ద వే ద స్టోరీ
గోస్ టిల్ ద ఇంటర్వెల్. సెకండ్ హాఫ్ అయితే కంప్లీట్ గా లెట్ డౌన్ ఫర్ మీ అని చెప్పాలి, బికాస్ ఆఫ్ ద రీజన్ విచ్ దే చోస్ ఫర్ ద లవ్ స్టోరీ. అండ్ ఆల్సో సెకండ్ హాఫ్ లో వచ్చిన ట్విస్ట్ నాకు అంతగా వర్కౌట్ అవ్వలేదు. అండ్ ఈ సినిమాలో వాళ్ళు చూపించిన క్లైమాక్స్, ఆ క్లైమాక్స్ లో ఇచ్చుకున్న రీజనింగ్ కూడా నాకు అంతగా వర్కౌట్ అవ్వలేదు అని నాకైతే అనిపించింది. అదనమాట సంగతి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు సినిమా పిక్చర్. మొత్తానికి వి విల్ వెయిట్ ఫర్ G2 డేకాయిట్ దిస్ ఈజ్